హలో, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. ఈ వీడియో చాలా అంటే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా డ్యూ టు సమ్ రీజన్స్. అట్లా డిలే అయిపోయింది అనమాట. 31st నైట్కి అయితే మంచి ప్రిపరేషన్స్ తోటే ఉన్నాము. ఫస్ట్ టాస్క్ అయితే ముగ్గు పెట్టాలి అండ్ కలర్స్ కూడా వేయాలి అన్నమాట. సో మా ఎవరికి అంత టాలెంట్ లేదు ముగ్గులు అవి పెట్టడం. సో అందుకే యూట్యూబ్నే నమ్ముకొని కొన్ని సింపుల్ డిజైన్స్ అవి సెలెక్ట్ చేసుకున్నాము. కానీ వాళ్ళు చాలా సింపుల్గా చూపిస్తున్నారు, కానీ రియల్గా మనం పేపర్ మీద ట్రై చేస్తుంటే చాలా కష్టమైంది. అంటే అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీ, బట్ మాకు అస్సలు రాదు కాబట్టి అది కూడా పెద్ద టాస్క్ అన్నమాట. ఫైనలీ ముగ్గు అయితే ఇట్లా వచ్చింది. సో ఇంకా కలరింగ్ అది ఫినిష్ చేసుకొని అందరం కలిసి గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయినాము. సో మంచిగా ఒక రూమ్ తీసుకున్నాము. సో ఎవ్రీ పార్టీస్ అట్లానే అయితే మాకు ఈఎన్ఆర్ గెస్ట్ హౌస్లోని ఫుడ్ కూడా బయట ఆర్డర్ చేసేసాము. మోర్ దెన్ 10 people ఉంటే సో మంచిగా బిర్యానీ చేసిస్తారు. సమ్ కాస్ట్ ఎంతో తీసుకుంటారు అన్నమాట. సో 31st నైట్ కదా, సో చాలా చిల్ అవ్వచ్చు అని చెప్పి గేమ్స్ కూడా ప్లాన్ చేసుకున్నాము. హౌసీ బుక్ అది తెచ్చామన్నమాట. కానీ లిటరలీ మనం అనుకున్న ప్లాన్స్ అయితే ఏం జరగలే. ఒక 12:31 వరకు ఉన్నాము. సో తర్వాత అందరికీ నిద్ర వచ్చి వి వెంట్ బ్యాక్ అండ్ ఫుల్ ఎనర్జీలో ఉంది పాప. బాబాయ్ ఎవ్రీ ఇయర్ కేక్ కటింగ్ అయితే కంపల్సరీ. ఐ థింక్ కోవిడ్ నుంచి అనుకుంటా కంటిన్యూస్గా కట్ చేస్తున్నాము, ఎవరు స్కిప్ చేయకుండా. అండ్ అందరం కలుస్తాం కాబట్టి ఫుడ్ అయితే కంపల్సరీ. సో ఒక్కొక్కసారి కుక్ చేసుకుంటాం, ఒక్కొక్కసారి ఇట్లా ఆర్డర్ పెట్టేసుకుంటాము. సో ఇప్పుడు ఇంకో టాస్క్ ఏంటి అంటే గెస్ట్ హౌస్ ముందు కూడా ముగ్గు వేయాలి. అండ్ పెద్ద టైం లేదు మాట, 12 లోపు ఫినిష్ చేసేయాలి. సో ముగ్గు అది వేయకుండా సంథింగ్ ఒక డిజైన్ చూసింది హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేలాగా. సో అదే వేస్తున్నాం అన్నమాట, ఎక్కువ టైం వేస్ట్ కాకుండా. సో అందరం ఉన్నాం కాబట్టి కలరింగ్ అది చాలా ఫాస్ట్గా అయిపోయింది. కానీ ఆ ముగ్గు పెట్టడమే చాలా టైం టేకెన్. ఫైనలీ ఈ ముగ్గు కూడా ఫినిష్ చేసేసాము. సో 11:50 కల్లా ఫినిష్ అయిపోయింది. లేట్ అవుతుంది అనుకున్నాం కానీ ఆన్ టైం ఫినిష్ చేసేసాము. ఇంకా కేక్ కటింగ్కి టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయాం. మా డాడీ అయితే మా పాప కోసం చిన్న కేక్ తెచ్చారు, వెనెలాది. ఇది అయితే క్యారమెల్ సంథింగ్ ఫ్లేవరు, అంత మంచిగా లేదు మాట. పెద్ద కేక్, చిన్న కేక్ చాలా బాగుంది టేస్టీగా. హ్యాపీ న్యూ ఇయర్ అంతే, ఇంక పాట రాదు. అరవండి, వెల్కమ్ టు 2025. మొత్తానికి 2025లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఈ ఇయర్ ఇట్లుండాలి అట్లుండాలి ఏం ప్లాన్స్ లేవు, జస్ట్ గో విత్ ఫ్లో. బట్ ఏం జరిగినా కొంచెం మంచి అయితే జరగాలని కోరుకుంటున్నాను, ఆ బ్యాడ్ వైబ్స్ అన్నీ పోవాలని చెప్పేసి. సో మా న్యూ ఇయర్ పార్టీ అయితే ఇట్లా జరిగింది. కట్ చేస్తే న్యూ ఇయర్ అయిపోయాక నేను హైదరాబాద్ వెళ్ళానమాట. ఫస్ట్ టైం హైదరాబాద్లో నేను సింగిల్గా ఉన్నాను. ఎప్పుడు ఫ్రెండ్స్ ఆర్ ఎవరో ఒకరు ఉంటారు, అన్నయ్య వాళ్ళైనా. బట్ ఈసారి ఎవ్వరూ లేరు. అన్నయ్య వాళ్ళు కూడా కొత్త ఫ్లాట్ తీసుకున్నారు. సో అది ఖాళీగా ఉంది, కీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడికే వచ్చేసాను అనమాట. గేటెడ్ కమ్యూనిటీ ఇది, చాలా మంచిగా ఉంది. ఒకప్పుడు 2 BHKలో ఉండేవారు, ఇప్పుడు 3 BHKకి షిఫ్ట్ అయ్యారన్నమాట. ఈ రూమ్స్ చాలా స్పేషియస్గా చాలా మంచిగా ఉండే. బట్ అన్నయ్య వాళ్ళని అయితే చాలా మిస్ అయ్యాను. వాళ్ళని చూడక ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో ఉంటే కొంచెం మంచిగా చిల్ అయ్యే వాళ్ళం. బట్ ఇట్స్ ఓకే. వాళ్ళు నేను హైదరాబాద్ నుంచి లెఫ్ట్ అయ్యాక వాళ్ళు హైదరాబాద్ వచ్చారు అన్నమాట. బట్ కుదరలే కలవడానికి. చాలా అంటే చాలా డేస్ తర్వాత హైదరాబాద్ అయితే వచ్చాను. అండ్ హైదరాబాద్ మొత్తం ఎనీ టైం హ్యాపెనింగ్గా ఉంటుంది. సో ఫుల్ చిల్ అవ్వచ్చు అన్నమాట. చాలా మంచిగా ఉంటుంది ప్లేస్ మాత్రం. ఐ మిస్డ్ ఎవ్రీథింగ్. మెట్రోని మిస్ అయ్యాను, ఇక్కడ ట్రాఫిక్ని మిస్ అయ్యాను. ఈసారి కూడా అసలు మెట్రోని చాలా గట్టిగానే వాడాను, బికాజ్ వెహికల్ ఏమీ సెట్ అవ్వలే. ఇంకా ర్యాపిడ్ బయ్యా కోసం చెప్పాల్సిన పని లేదు, చాలా గట్టిగా వాడాను ర్యాపిడోనైతే. బికాస్ వాళ్ళు చాలా ఇన్స్టెంట్గా తీసుకెళ్ళిపోతారు. ట్రాఫిక్ ఉన్న వాళ్ళకంటూ షార్ట్ కట్స్ ఉంటాయి అన్నమాట. ఈ సందులు ఆ సందులు తిప్పుకుంటే భలే ఈజీగా తీసుకెళ్ళిపోతారు. బట్ ఈసారి కొన్ని ప్లేసెస్ అయితే వెళ్ళలేదు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన టెంపుల్స్కి వెళ్తాను, బట్ ఈసారి కుదరలేదు.
చార్మినార్ వెళ్దాం అనుకున్నా ఎర్లీ మార్నింగ్, బట్ తీసుకెళ్లే వాళ్ళు లేరు. అండ్ హలీం తిందాం అనుకున్నా, బట్ నాన్ సీజన్ కాబట్టి అన్హెల్దీ అని చెప్పారు, సో అది కూడా తినలేదు. సో మొత్తానికి ఐకియా షాపింగ్ ఒకటి ఫినిష్ చేసుకున్నా. అండ్ బేగం బజార్ కూడా వెళ్ళాను, సో అక్కడ కూడా కొంచెం షాపింగ్ ఉంటే అక్కడ కూడా ఫినిష్ చేసుకున్నాను. అండ్ ఐకియాలో చాలా మంచిగానే షాపింగ్ చేశాను. ఇంకా పైసలు ఇంకా స్పేస్ ఉంటే ఇంకా కొనేదాన్నేమో, బట్ చాలా లిమిటెడ్గానే షాపింగ్ చేశాను. బికాజ్ నేను ఇవన్నీ క్యారీ చేసుకొని ఒక్కదాన్నే వైజాగ్కి వెళ్ళాలి. సో అందుకే చాలా మైండ్ఫుల్గా అది దృష్టిలో పెట్టుకొని చాలా అంటే చాలా జాగ్రత్తగా షాప్ చేశాను అనమాట. అండ్ భోగికి అయితే హైదరాబాద్లోనే ఉన్నాను. అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్ కిందకు వచ్చాయన్నమాట 5 o'clockకి. ఎవరైనా భోగి మంటలు వేస్తారేమో అని చూసాను. గుడ్ మార్నింగ్. ఈరోజు భోగి అండ్ నేను అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్నాను అనమాట, హైదరాబాద్. అండ్ ఇక్కడ భోగి మంటలు అయితే వేయలేదు. అండ్ నా ఫ్రెండ్ కాల్ చేశాను, వాళ్ళ అపార్ట్మెంట్ వేస్తున్నారంట. సో ఐఎమ్ గోయింగ్ దేర్. ఈరోజు నాకు 3 o'clockకి మళ్ళీ ట్రైన్ ఉంది. సో సంక్రాంతి వైజాగ్లో అండ్ కనుమ ఐ థింక్ సో నేను మళ్ళీ మా అక్క వాళ్ళ ఊరు వెళ్తాను అనుకుంటా, ఐ డోంట్ నో. ఈసారి భోగి మంటలు మిస్ అయ్యాయి అనుకున్నా, బట్ అపార్ట్మెంట్ కింద స్టార్ట్ చేశారు. బట్ స్టార్ట్ చేసేసరికి 6:30 అయిందన్నమాట. ఆలోగా నేను రెడీ అయిపోయి కిందకు కూడా వచ్చేసాను. ఫ్రెండ్కి కాల్ చేశాను, అట్లీస్ట్ చార్మినార్ వెళ్దాము ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి. బట్ చూస్తే మేము స్టార్ట్ అయ్యేసరికి 7:30 అయింది. బట్ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు 7:30కి వెళ్ళినా కూడా వేస్ట్. చార్మినార్లో ఫుడ్ ఏమి ఉండదు అండ్ మార్నింగ్ వైబ్స్ మొత్తం పోతాయని చెప్పి ఇంకా డ్రాప్ అయిపోయినాం. సో వెళ్ళే దారి మొత్తం ఇట్లా కొన్ని భోగి మంటలు ఉంటే చూసుకుంటూ వెళ్తున్నాము. యూట్యూబ్లో వస్తావు నువ్వు. ఐ క్యాన్ పోస్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. పర్మిషన్ ఇస్తున్నావా? మళ్ళీ మీ గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అవుతుందని. ఇది 3rd భోగి. ఇది ఏం ఏరియా? తెల్లపూరా. కానీ చాలా బాగుంది ప్లేస్. తిరిగి వి ఎండ్ అప్ ఇన్ ఐకియాలో బ్రేక్ఫాస్ట్ 10 o'clockకే స్టార్ట్ చేసేస్తారు అన్నమాట. అండ్ ఐకియా ఫుడ్ కూడా చాలా నచ్చుతుంది, చాలా ఇష్టం ఇక్కడ ఫుడ్. అండ్ బ్రేక్ఫాస్ట్ మెనూ వేరు ఉంటుంది, లంచ్ మెనూ వేరు ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నాలాగే తినడానికి చాలా మంది వచ్చారు. అండ్ లిటరలీ అక్కడ ఒక 1/2 hour వెయిట్ చేసాము. 9:30కే వెళ్ళిపోయినాం అన్నమాట. అండ్ ఈరోజు అసలు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ నాకు నచ్చలేదు. ఉప్మా పెట్టాడు, ఉప్మా కోసమా నేను ఇంత దూరం వచ్చాను అనిపించింది. బట్ క్రొసాంట్ ఉంది అండ్ మంచిగా పొటాటో వెజ్జెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ నా ఫేవరెట్ చీజ్ కేక్ కూడా ఉంది. ఒక సూప్ ట్రై చేసాము, అస్సలు బాగాలేదు, అసలు మనీ వేస్ట్ అనిపించింది అన్నమాట. ఇంకా మంచిగా కాఫీ అండ్ డ్రింక్స్ ఉన్నాయి. సో అన్లిమిటెడ్ కాబట్టి మనకు నచ్చినన్ని సార్లు తాగొచ్చు. సో అక్కడే కొంతసేపు టైం స్పెండ్ చేసేసి ఐ వెంట్ బ్యాక్ టు రూమ్. బికాస్ 3 o'clockకి నాకు ట్రైన్ ఉంది. ఇంకా రూమ్కి వెళ్ళి ఫుల్ ప్యాకింగ్ అది చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినా. అన్నయ్య వాళ్ళ రూమ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి అంటే మినిమం 1.5 hour పడుతుంది. మెట్రోలో వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ ఈ లగేజ్ వేసుకొని వెళ్ళాలి అంటే నా వల్ల అవ్వలే. ఇంకా మంచిగా క్యాబ్ అది బుక్ చేసుకున్నా. ఇంకా ట్రాఫిక్ కోసం చెప్పాల్సిన పని లేదు. మధ్యాహ్నం అయినా చాలా ట్రాఫిక్ ఉంది హైదరాబాద్లో, బట్ ఆన్ టైం వెళ్ళిపోయాను సేఫ్గా. వందే భారత్ కూడా ఆల్మోస్ట్ 30 minutes లేట్ ఉండే. సో దానివల్ల నాకు మంచిగా హెల్ప్ అయింది. ట్రైన్ అయితే చాలా నచ్చింది, మంచిగా లెగ్ స్పేస్ అయితే ఇచ్చాడు. డొమెస్టిక్ ఫ్లైట్ కన్నా ఈ ట్రైన్ చాలా బెస్ట్ అని చెప్తాను. అండ్ లాస్ట్లో బుక్ చేసుకున్నా, బట్ లక్కీగా నాకైతే విండో సీట్ కూడా వచ్చింది. సో హ్యాపీగా ట్రావెలింగ్ అయితే అయిపోయింది. సో లగేజ్ కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను, సో స్పేస్ ఉంటుందా అనుకున్నా, బట్ లగేజ్ కూడా చాలా స్పేస్ ఉంది. సో నో గిల్ట్ మాట. ఫుడ్ అయితే ట్రై చేయలేదు ట్రైన్లో, బికాస్ కొన్ని బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయి కదా. సో మంచిగా బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో అసలు హైదరాబాద్ వెళ్తే బిర్యానీ మిస్ చేయను, బట్ ఏంటో ఈసారి బిర్యానీ తినే టైం కూడా లేదు. సో ఇట్లా
పార్సల్ తెచ్చుకొని ట్రైన్లో తింటున్నాను. అండ్ చాలా స్మూత్గా అయిపోయింది ట్రావెలింగ్. సో నైట్ 11:30కి అట్లా రీచ్ అయిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ పొంగల్ మాట. సో మమ్మీ డాడీ ఆల్రెడీ నెల్లూరులో ఉన్నారు, అక్క బావ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు మాట. ఇంకా తమ్ముడు నేనే వైజాగ్లో ఉన్నాము. సో ఈరోజు ప్లాన్స్ ఏంటి అంటే మేము కూడా ఫర్ 2 days అక్క వాళ్ళ ఊరు వెళ్ళిపోదామని ముందే డిసైడ్ అయ్యామన్నమాట. కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఉంటే ట్రాఫిక్ అది అవాయిడ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇట్స్ ఓకే, లేట్గా స్టార్ట్ అయినా ఆన్ టైమే రీచ్ అయినా అన్నమాట. అండ్ అక్క వాళ్ళ ఊరికి నేను అక్క పెళ్లి టైంలో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను అనమాట ఆఫ్టర్ సో లాంగ్. కరెక్ట్గా ఆన్ టైం వెళ్ళాము. ఫుడ్ టైంకి ఫుల్ ఆకలి అవుతుండే బికాజ్ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదు, అట్లానే స్టార్ట్ అయిపోయినాము. సో ఫుల్ కుమ్మేసాం అన్నమాట. అండ్ మా పాపని కూడా చూసి చాలా డేస్ అవుతుంది, అది కూడా ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే. అండ్ లిటరలీ చాలా హోమ్ ఫుడ్ని మిస్ అయ్యాము, మా తమ్ముడు కానీ నేను కానీ. బికాజ్ మమ్మీ వాళ్ళు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నెల్లూరు వెళ్ళారు. సో ఒక పాస్ట్ 10 days నుంచి 15 days నుంచి బయటనే తింటున్నాం అన్నమాట, నో హోమ్ ఫుడ్. సో చాలా క్రేవింగ్ ఉండే. ఫెస్టివల్ అంటేనే పిండి వంటలు ఫుల్ కుమ్మేసా అనమాట. చాలా మిస్ అయ్యాను, అబ్బా మమ్మీ లేరే చేయలేదు అని చెప్పేసి. ఇంకా విలేజ్లో అయితే ఫుల్ తింటూనే ఉన్నాను. ఆడుతుంది కానీ దానికి ఓసిటీ ఫీలింగ్ ఎక్కువ. హలో సార్, పును దయ్యంలా ఉన్నావు తెలుసా? 1 2 3. ఊర్లో అయితే అస్సలు సిగ్నల్స్ ఉండేవి కాదు. జియో చాలా బెటరు, ఎయిర్టెల్ అయితే నీళ్ళు అస్సలు లాగేది కాదు మాట. సిగ్నల్ రావాలి అంటే రోడ్ మీదకి వెళ్ళేదాన్ని. బట్ ఇట్స్ ఓకే, 2 days కదా, అట్లా మేనేజ్ చేసేసాను. అండ్ ఊరు కాబట్టి మనం బయట కూర్చుంటే అందరూ కూడా వచ్చి జాయిన్ అయ్యి మంచిగా ముచ్చట్లు చెప్తారు. ఇంకా పొంగల్ అయితే అట్లా డే మొత్తం అయిపోయింది. నెక్స్ట్ డే కనుమ. ఫుడ్ మంచిగా మటన్ చేసుకున్నాం, చికెన్ చేసుకున్నాం, ఫిష్ కూడా చేసుకున్నాము. సో ఇంకా ఫుడ్ అయితే ఫుల్ కుమ్మేసాం అన్నమాట. అండ్ ఐస్ క్రీమ్ బండి వచ్చుండే, ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. పుల్ ఐస్ ఉంటుంది, సేమియా ఐస్ క్రీమ్ ఉంటుంది అని చెప్పి. బట్ ఇప్పుడు అంతా డెవలప్ అయింది కదా, వాళ్ళు కూడా కుల్ఫీలు అమ్ముతున్నారు, నో పుల్ ఐస్లు. సో కుల్ఫీలు ఒకటి తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసాము, బిర్యానీ, చికెన్, ఫిష్ అండ్ మటన్. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీసే ఈవినింగ్ వరకు అట్లా సరిపోయింది. సో ఈవినింగ్ ఇక్కడ జాతర అవుతుంది. సో చుట్టుపక్కల ఊర్లో అందరూ ఇక్కడికి వస్తారంట. సో మేము కూడా వెళ్ళాము, కానీ ఎంత జనాలు ఉన్నారు అంటే టూ మచ్ ఆఫ్ క్రౌడ్. మంచిగా ఉండే, అంటే ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి అండ్ పర్సది జరిగింది, కొన్ని ఎగ్జిబిషన్లా పెట్టారు. సో నీ టాయ్స్ చూపించు, నీ టాయ్స్ చూపించు. 1 2 ఇదేంది ఫైనలీ కనుమ కూడా అయిపోయింది. సో వచ్చిన 2 days కూడా అయిపోయినాయి అన్నమాట ఊర్లోని. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కే మేము స్టార్ట్ అయిపోతున్నాం వైజాగ్కి. అక్క వాళ్ళు ఒక 3 days ఉండి వస్తా అన్నారు, ఓన్లీ నేను తమ్ముడే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. అండ్ మమ్మీ డాడీ కూడా రావడానికి ఇంకో 1 week పడుతుంది నెల్లూరు నుంచి. సో ఆ 1 week నేను తమ్ముడు సర్వైవ్ అవ్వాలి ఎలోన్గా. అండ్ అంటే చాలా ఫ్రీడమ్ వస్తుంది కానీ టైం కుదరట్లే ఎంజాయ్ చేయడానికి, అట్లా అయిపోయింది లైఫ్. సో దట్స్ ఇట్. ఈ వ్లాగ్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు డిలీట్ ఇట్ ఆల్సో. సో అందుకే ఇట్స్ ఓకే, లేట్ అయినా ఇట్స్ ఓకే, నాకు ఉంటుంది కదా మెమొరీలా అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్, బాయ్.